హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మీ ముందుకి మాస్క్తో వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి మూవీతో నా ఫేస్ రివీల్ కూడా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాలో హేమ ఛానల్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అన్ని డీటెయిల్స్గా చెప్పాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మూవీ కథ గురించి మాట్లాడుకున్నట్టయితే 17వ శతాబ్దంలో మొఘలై రాజులు పరిపాలిస్తున్న సమయంలో కోహినూరు వజ్రం గురించి కొన్ని గొడవలు జరిగేవి. సో ఆ సందర్భాలని కొన్ని తీసుకొని ఈ మూవీ కథ అంతా నడుస్తుందండి. అప్పట్లో ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన విలువలు ఉండేవి. ఈ వజ్రం గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ వజ్రం అనేది ఆ కాలంలో చాలా విలువైంది. ఆ వజ్రం గురించి కొన్ని రాజ్యాలకి చాలా పెద్ద యుద్ధాలే జరిగాయి. అంత విలువైంది ఆ వజ్రము. ఆ వజ్రాన్ని మన భారతదేశ గౌరవంగా భావిస్తారు. ఈ వజ్రం గురించి తెలుగు వారిగా గర్వపడే విషయం ఒకటి ఉంది. అది మీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను. ఆ వజ్రం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కొల్లూరులో మైనంలో మనకి దొరికింది. యాక్చువల్గా ఆ వజ్రం మన తెలుగు వాళ్ళది. అందుకనే ఆ వజ్రం అంత విలువైంది కాబట్టి ఆ వజ్రాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ మూవీలో స్టోరీ ఉండబోతుంది. ఇంకా ఏంటంటే ఈ స్టోరీ స్టార్ట్ అయింది 17వ శతాబ్దంలో, అయినా మూవీ స్టార్ట్ అయింది 2020లో. 2020 నుంచి 2021 వరకు ఈ మూవీ టైటిల్ గురించి విరూపాక్ష లేదా హరిహర వీరమల్ల అటు ఇటు అని సందిగ్ధం జరిగింది. ఈ మూవీ టైటిల్ గురించి 2020 నుంచి 2021 వరకు విరూపాక్ష పెడదామా లేదా హరిహర వీరమల్లు పెడదామా అని బాగా ఆలోచించారు. 2021 సెప్టెంబర్లో హరిహర వీరమల్లు అని దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఎక్కువ బిజీగా ఉండడం వల్ల షూటింగ్కి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయారు. దానివల్ల సినిమా రిలీజ్ డేటు అనుకున్న దానికన్నా ఎక్కువ లేట్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఎక్కువ సమయం గడపడం వల్ల రాజకీయంలో 21 సీట్లకి 21 సీట్లతో బంపర్ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు. అందులోనే కొంత సమయాన్ని షూటింగ్కి ఇచ్చారు కాబట్టి ఈ మూవీ కూడా బంపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ల గురించి మాట్లాడుతూ ఉంటే మనకి సమయం సరిపోదు. ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీలో నటించిన అందరూ కూడా చాలా సీనియర్ నటులు. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నాజర్ గారు. ఆయన మంచి సీనియర్ నటుడు. ఆయనకి ఎటువంటి పాత్ర ఇచ్చినా కానీ చాలా అలవోకగా చేయగలడు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కొన్ని కనుక మనం పరిచయం చేసినట్టయితే అతడు మూవీలో తాతగా, పోకిరి మూవీలో డాడీగా, బాహుబలి మూవీలో విలన్గా, బాద్షా మూవీలో కామెడీ పోలీస్గా, అలా ఎటువంటి పాత్ర అయినా కానీ అలవోకగా చేసేస్తారు. ఆయన నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన యాక్టర్. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మన భీమారం సునీల్ గారు. ఆయన పేరు చెప్తేనే మన పెదవుల పైన చిరునవ్వు వచ్చేస్తుంది. ఆయన అన్ని కామెడీ పాత్రలు చేశారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటికీ యూట్యూబ్లో ఆయన కామెడీ సీన్స్ వస్తే నాకున్న టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోతుంది. అంత బాగా ఉంటుంది తన నటన, తన సన్నివేశాలు. ఆయనలో ఇన్ని రోజులు కామెడీని చూసాము, హీరోని కూడా చూసాము. పూలరంగడు, అందాల రాముడు, మర్యాద రామన్న ఈ మూవీతో తనని హీరోగా కూడా చూసాము. రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీలో విలన్గా కూడా చూసామండి. భీమరావులు అంటే మరి మామూలుగా ఉండరు. మరి ఈ మూవీలో తను కమెడియనా లేకపోతే హీరోకి సపోర్టింగ్ క్యారెక్టరా లేదా ఏదో మూల నుంచి విలన్ వస్తాడంటారా? మీరే ఊహిస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన నటుడు సత్యరాజ్ గారు అండి. సత్యరాజ్ గారు ఎంత మంచి యాక్టరో మనందరికీ తెలిసిందే. తను మన తెలుగు నటుడు కాదండో, తమిళ నటుడు. ఆయన మన తెలుగు వాడేమో అనేలాగా అన్ని పాత్రలలో భలే ఒదిగిపోయాడు. ఆయన నటించిన బాహుబలి 1, బాహుబలి 2 మూవీలలో అయితే అతన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. కట్టప్ప పాత్ర అతని కోసమే సృష్టించినట్టు ఉంది. అంత బాగా యాక్ట్ చేసి అంత బాగా ఒదిగిపోయారు ఆ క్యారెక్టర్లో. తను అంత పవర్ఫుల్గా యాక్ట్ చేశాడు కాబట్టి బాహుబలి 2 ఆ లెవెల్లో ఆడింది సినిమా. మరి ఈ మూవీలో తన క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నారా? నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ మూవీలోనే అంత పవర్ఫుల్గా యాక్ట్ చేసిన తను ఈ మూవీలో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఈ ఫ్రేమ్లో మనకి సుబ్బరాజు గారు కూడా కనిపించారండి. సుబ్బరాజు గారు కూడా మంచి యాక్టరు. తను ఆర్య మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి విలన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మూవీలో తను ఎంట్రీ అవుతున్నప్పుడు ఆ మ్యూజిక్ కానీ తన ఐస్ కానీ అసలు భయపెట్టేలా భయంకరంగా యాక్టింగ్ చేశారంటే ఆ మూవీలో విలన్గానే
ఫస్ట్ మూవీతోనే ఎక్కడికో వెళ్ళిపోయారు. అంత బాగా యాక్ట్ చేసిన తను కొన్ని రోజుల తర్వాత కమెడీనిగా మనందరినీ ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆయనలో చాలా పాత్రలు దాగున్నాయి. ఆయనలో నుంచి మరి కమెడియన్ని బయటికి తీస్తారా, లేదా యుద్ధ వీరుడిని బయటికి తీస్తారా, లేదా కన్నింగ్ ఫీలో కింద చూపిస్తారా? దానికోసం కూడా జూలై 24 దాకా ఆగాల్సిందే. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ ముగ్గురు దాగున్నారండి. హీరో, విలన్, హీరోయిన్. వీళ్ళ ముగ్గురి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మూవీలో హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే నిధి అగర్వాల్ గారు. నిధి అగర్వాల్ గారు అంటే మనకు గుర్తొచ్చేది ఇస్మార్ట్ శంకర్ మూవీ. ఆ ఇస్మార్ట్ శంకర్ మూవీలో తన నటనతో అందరినీ అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ మూవీలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది నిధి అగర్వాల్ గారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, రాజులు రాజ్యాలు ఉండేటి ప్రతి సినిమాలో హీరోయిన్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకి మాట్లాడుకున్నట్టయితే దేవసేన, శివగామి దేవి క్యారెక్టర్లు లేకపోతే అంత పెద్ద మూవీయే లేదు. ఈ సినిమాలో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ తనకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ తనకి ఇచ్చినా కానీ తను పర్ఫెక్ట్గా నటించి తన కెరియర్కి ఇదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? కానీ ఇది తనకి దక్కినంటే గొప్ప అవకాశము. కరెక్ట్గా యాక్టింగ్ చేసి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకుంటే ఈ మూవీ తన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది, బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో ప్రాముఖ్యమైన పాత్ర విలన్. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోకి అంత హైప్ పెరుగుతుంది. బల్లాల దేవుడి వల్లే కదా బాహుబలి పవర్ ఎంతో తెలిసింది. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ గారి పాత్రకున్న పవర్ పెంచడం కోసము బాలీవుడ్ నుంచి పట్టుకొచ్చారండి విలన్ని. విలన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ తను యానిమల్ మూవీలో మెయిన్ విలన్గా యాక్టింగ్ చేశాడు. తన నటనతో అందరినీ మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఆ మూవీ కూడా సూపర్ హిట్గా నిలిచింది. తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈ మూవీలో తన యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో మనందరికీ ఎక్స్పెక్ట్ చేయగలము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి. ఈ మూవీలో హీరో పాత్రకి మంచి హైప్ రావాలంటే విలన్ పాత్ర కూడా అంతే ఈక్వల్గా హీరోకి పోటీ పడేలా ఉండాలి. కానీ ఇతన్ని చూస్తుంటే మనకి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫేస్ కూడా అంత భయంకరంగా ఉంది. యానిమల్ మూవీలో తను చేసిన యాక్టింగ్ మనం చూస్తే చెప్పే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని. ఇకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎంఎం కీరవాణి గారు, ఆయన మ్యూజిక్ ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1, ఈగ, ఛత్రపతి ఈ మూవీలకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారే. స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో సాంగ్స్ ఇప్పటికీ చూస్తుంటే కూడా అసలు ఎంత బాగుంటాయో చెప్పలేము, అంత బాగుంటాయి. ఈగ మూవీలో ఆ గ్రాఫిక్స్కి ఆ ఎలివేషన్స్కి తగ్గ మ్యూజిక్ ఇచ్చారు ఎంఎం కీరవాణి గారు. సో ఆ మూవీకి అలా ఇచ్చారంటే ఇక ఈ మూవీకి ఎలా ఇస్తారో మీ ఊహకే వదిలేస్తాను. వీళ్ళందరి గురించి ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఎత్తు. సినిమాలో మ్యాటర్ లేకపోయినా తెర మీద పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే చాలు, అది సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారికి మంచి నటనా బృందం, మంచి హిస్టారికల్ స్టోరీ తోడైనాయి. ఇప్పుడు ఇవన్నీ కలిస్తే పెద్ద బంపర్ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా రాజులు రాజ్యాలతో వచ్చిన ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారిది ఇదే అనమాట. పైగా ఈ స్టోరీ ఎంత బలమైంది కాకపోతే పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 అంటే బాహుబలి 1 లాగా బాహుబలి 2 లాగా. బాహుబలి 1 ఎలాగైతే సస్పెన్స్తో ఆఫ్ చేశారో బాహుబలి 2లో మళ్ళీ సస్పెన్స్ అంతా రిలీజ్ అయింది. అదే రకంగా ఈ మూవీ పార్ట్ 1లో మొత్తం సస్పెన్స్తో ఆపేస్తారు, మళ్ళీ పార్ట్ 2లో మొత్తం రివీల్ చేస్తారనమాట. ఇప్పటికే మనం పార్ట్ 1 గురించి 5 years నుంచి వెయిట్ చేసాము. ఇంకా పార్ట్ 2 గురించి ఎంత వెయిట్ చేయాలో. అసలు పార్ట్ 1 సస్పెన్స్తో ఆపేసిన తర్వాత మనకైతే అస్సలు పార్ట్ 2లో ఏం జరిగిందో అని అంటారు కదా. నేనైతే కోరుకుంటున్నాను ఈ పార్ట్ 2 తొందరగా రిలీజ్ అవ్వాలని. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ మూవీకి ఫస్ట్ షో మూవీకి వెళ్ళి ఈ మూవీ రివ్యూ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి చాలా విషయాలు చాలా కష్టపడి అన్నీ తెలుసుకొని మీకు ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇవన్నీ తెలుసుకొని మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ
నేను ఇదంతా చెప్పే క్రమంలో ఏదైనా తెలిసి తెలియక ఒక చిన్న తప్పులు మాట్లాడింటే క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో నేను చాలా యాక్టర్స్ గురించి చెప్పాను. అందులో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరో కింద కమెంట్ చేయండి. ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.